ఆ పాత్రలో ఆ మాంసాహారం వండిన పాత్రలోనూ వెల్లుల్లిపై కలిసిన ఆ ఫుడ్ తినడం వల్ల మనం పొందిన శక్తిని కోల్పోతాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలకి మనం దూరంగా ఉండాలి. వెళ్ళకపోయి ఏం కాదు, కొన్నాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళు గొప్ప మార్గంలో ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళు భగవంతుడి దగ్గరయ్యే గొప్ప మార్గాన్ని ఆచరిస్తున్నారు అని మనకి గౌరవం పెరుగుతుంది తప్ప మన గౌరవం ఏమీ తగదు. కనుక ఇటువంటి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటేనే మనకి గౌరవం పెరుగుతుంది. మనం చేయాల్సిన పని చేయాలి, ఈ మార్గంలో మనం చేయాల్సిన సేవలు చేస్తూ గొప్పగా చేస్తున్నప్పుడు మన గౌరవం అనేది పెరుగుతుంది అని చెప్పారు. ఇక నాలుగోది ఏంటంటే, ఎంత తక్కువ ఆశిస్తే అంత మనశ్శాంతి, అంత ప్రశాంతత. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. మానవులకు ఉన్న సహజ లక్షణం ఏమిటంటే ఏది చేసినా ప్రతిదానికి ప్రతిఫలం ఆశిస్తూ ఉంటారు. ఈ మార్గంలోకి రాకముందు అంతే, ఈ మార్గంలోకి వచ్చాక కూడా చాలా మంది దీన్ని మార్చుకోలేకపోతున్నారు. ఉదాహరణకు చూడండి, మన భర్తకి ఒక మంచి కూర వండి పెట్టాం ఆడవాళ్ళు. వండి పెట్టినప్పుడు భర్త నన్ను మెచ్చుకోవాలి అని ఆశించామనుకోండి, వాడు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతే మనం తిట్టుకుంటూ ఉంటాం. ఆశించాం, అక్కడ పొగడాలి అని ఆశించాం, పొగడకపోతే బాధపడతాం. కొడుకు వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది, మంచి చీర కొనివ్వాలని ఏదో ఆశిస్తూ ఉంటాం, కొనకపోతే వేరే వాళ్ళకి ఏదో కొనుక్కుంటే బాధపడుతుంటాం. ఆశించడం వల్లే కదా అది దొరకపోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది, కోపం కలుగుతుంది, ప్రశాంతత అనేది కోల్పోతాం. అది ఆశించకపోతే ఏ బాధ ఉండదు. కనుక దేని నుంచి కూడా మనం ఆశించకూడదు. ఒక పని చేశామంటే ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప నా జీవితంలో ఇది ఇలాగే జరగాలి అని ఎప్పుడు ఆశించకూడదు. మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, అలా అయ్యుంటే బాగుంటుంది అనుకుంటాం. అలా అనుకుంటేనే అది జరగనప్పుడు మనకి బాధ కలుగుతుంది. అలా ఏది ఆశించకుండా మనం ముందున్న పని చేసుకుంటామనే వారి కారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతు భూమాతే సద్గోష్ఠ కర్మణ్యని. అర్జున, నీకు కర్మ చేయడానికి అధికారం ఉంది, కానీ కర్మ